నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల మహాధర్నా, పరిష్కరించకపోతే ఉధృతం చేస్తామని సంఘ నాయకుల హెచ్చరిక. అర్హులైన ఏ ఒక్కరూ కూడా ఓటు తొలగించకపోకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. భూభారతి 22A భూములపై రెవెన్యూ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్, సవరించాలని సూచన. రాష్ట్రంలోని భూభారతి 22A సమగ్ర రీసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాలపై గురువారం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వీసీలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, బైంసా సబ్ కలెక్టర్ అజ్మేరా సంకేత్ కుమార్లు పాల్గొన్నారు. భూభారతి డాటా ఆధారంగా ఎక్కడైనా 22A ఎక్స్టెంట్లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్లోనే పరిష్కరించాలని రెవెన్యూ కార్యదర్శి సూచించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్ర భూ రీసర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, వాటి సత్ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎస్ఐఆర్ నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. అర్హులైన ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాల నిండే యువతీ యువకులు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు భీమరెడ్డి, గాజుల రవికుమార్, గుర్రం రాము, రామరెడ్డి, కొట్టేశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రక్రియ నడుస్తున్నటువంటి తరుణంలో ఫేజ్ 2 ఈ రోజు నుండి గ్రామ సభలు రాష్ట్రమంతటా జరుగుతూ ఉన్నాయి. నిర్మల్ నియోజకవర్గానికి పార్టీ పరంగా నేను ఇన్ఛార్జిగా, శ్రీహర్ రావు గారు నియోజకవర్గ బాధ్యుడిగా, అదేవిధంగా ప్రతి బూత్కు ఒక BLA 2ను ఏర్పాటు చేసి వాళ్ళ మీద సూపర్వైజర్లను పెట్టి మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీ తరఫు నుండి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని నియమించిన తర్వాత మొదటి ప్రక్రియ పూర్తయిపోయింది. అనేక మండలాలు 100% నమోదైనవి. దాని తర్వాత అక్కడక్కడ కొంచెం గ్యాప్ వచ్చిందని, కానీ ఈ రెండవసారి ఏదైతే ప్రక్రియ మొదలు పెట్టారో ఈ రోజు నుండి సభలు మేము 3 మండలాలు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు ఎవరి ఓటైతే అనామలీస్గా వచ్చిందో వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అంటే పెద్ద అదేం కాదు, మన పేరుకు ముందు సర ఏదైతే ఉండదో ఆ సర్ ఇంతకు ముందు లేకుండే, ఇప్పుడు సర్ ఉంటుంది. గతంలో వేరే విధంగా ఉండే మార్చుకోవడానికి, అదేవిధంగా ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా పంచాయతీ అధికారులు కానీ దీనికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏదైతే గ్రామ సభలు పెట్టమని చెప్పిన తర్వాత కొన్ని జాగాలలో ఒకటి 2 జాగాలలో మీటింగ్ పెట్టలేదు. ఎంతమందినైతే అనామలీస్గా తీసేశారో వాళ్ళకు నోటీసులు అందిన తర్వాత మళ్ళీ ఆ నోటీసులను వెరిఫై చేయడానికి మా పార్టీ పరంగా కూడా మొత్తం పనిచేస్తూ ఉన్నటువంటి యంత్రాంగం ఉంది. పార్టీ పరంగా పనిచేస్తూ మేము కూడా వచ్చే 16వ తేదీ వరకు పూర్తిగా బాధ్యత వహించి ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. ఒక్క ఓటు కూడా నమోదు కాకుండా ఉండకూడదు అనేటువంటి అంశంతో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మాకు ట్రైనింగ్లు ఇస్తూ, శిక్షణను ఇస్తూ, ప్రాంతాలను పంపిస్తూ, ఇన్ఛార్జ్లను పెడుతూ, మా మీద ఇంకా పార్లమెంట్ ఇన్ఛార్జ్లను పెడుతూ ఈ పూర్తి బాధ్యతతో నడుస్తున్నటువంటి విషయం. దీంట్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులను, మీరు కూడా ఒక ఓటర్ మహాశయులే కాబట్టి మిమ్మల్ని కూడా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ ధర్నాలో పాల్గొని తమ ఐక్యతను చాటారు.
నిర్మల్ టీఎన్జిఓ సంఘం అధ్యక్షులు వెలుమల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో గౌరవ అధ్యక్షులు ఎంసీ లింగనతో పాటు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దాత్రికర రమేష్, ఉపాధ్యాయులు, సంఘం నేతలు, వివిధ సంఘాల జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు ఎంసీ లింగన్నలతో పాటు పలువురు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. దాదాపు 3 ఏళ్లు దగ్గరికి వస్తున్న పీఆర్సీ ప్రకటించకపోవడం, డిఏలు విడుదల చేయకపోవడం, సిపిఎస్ను రద్దు చేయకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని ఆరోపించారు. ధర్నాలతోనే సరిపెడతామని భావించవద్దని, భవిష్యత్తులో చేపట్టే ఆందోళనలు మరింత ఉధృతంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ధర్నాకు బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురపల్లి రామకిషన్ రెడ్డి, సిపిఐ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, మాస్ లైన్ నాయకులు కట్ల రాజన్నలు ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీజీజేఏసీ కేంద్ర సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు మరి ఎందుకంటే ఇప్పటి వరకు వేచి తూచి ఉన్నటువంటి ఉద్యోగులు మరి తన యొక్క ఆవేదనను ఆపుకోలేక, తనను బాధను దిగమింగలేక మరి ఎంతో బాధతో మరి ఈ రోజు ఈ ఉవ్వెత్తున ఈ యొక్క ఉద్యమానికి మరి మహాధర్నకు రావడం జరిగింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది పీఆర్సీ గడువు మూసి. మరి అదే విధంగా మరి డిఏలు 1 డిఏ, 2 డిఏలు, 3 డిఏలు అంటే 4 డిఏలు ఉంటేనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చినప్పుడు మన గౌరవనీయులు ఎంసీ లింగరావు వాళ్ళకు తప్పకుండా మా యొక్క ఉసురు తగులుతా అనేవారు. అదే దాంట్లో భాగంగా అతను 4 డిఏలు పెండింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేకపోయింది. అదేవిధంగా మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు మరి 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి చరిత్ర లేదు. జీపీఎఫ్ డబ్బులు కానీ ఇంకా ఇతర డబ్బులు మనం సేవ్ చేసుకున్న డబ్బులు కూడా కొన్ని సంవత్సరాలైనా కానీ మనకు రాలేకపోతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు వాళ్లకు 3-4 సంవత్సరాలైనా కూడా ₹1 రాకుండా పోవడం. కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారం రాకముందు సిపిఎస్ ను మరి పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మరి ఇప్పటి వరకు సిపిఎస్ ఊసేలేదు. మరి ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని చెప్పి మనము అది సాధించే వరకు కూడా మనము ఎవరు కూడా వెనక్కి రావద్దని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాలను భారతదేశంలో 4 రాష్ట్రాలలో మట్టి నోడి పొందబెట్టినటువంటి ఘనత పెన్షనర్లు, టీచర్లు అండ్ ఉద్యోగులకు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా మిగతా 4 రాష్ట్రాలలో కూడా ఈనాడు మనము సిపిఎస్ను రద్దు చేయించుకొని ఓపీఎస్లో నడుస్తున్నటువంటి భారతదేశంలో ఇంకొక 4 రాష్ట్రాలు ఉన్నాయి. రామ్జీ గోండును మొదలు పెట్టుకొని, కొమరం భీమును పెట్టుకొని, బిర్సా ముందను పెట్టుకొని, కొండ లక్ష్మణ్ బాపూజీని పెట్టుకొని, జయశంకర్ సార్ను పెట్టుకొని 30 మందితో సిపిఎస్ ఉద్యమము మీటింగ్ నడిచిందంటే నేనైతే నాకు ఒట్టు చెప్తున్నా, నేను ఏడిచిన ఆ సిపిఎస్ నాయకుడు వీళ్ళ నేను 2,16,000 మందికి నేను నాయకుడు అని ప్రకటించుకున్నటువంటి నాయకుడు ఒక్క మాట మన నాయకుడైనటువంటి అన్న ప్రభాకర్కు చెప్పినట్లయితే మరి మాకు ఆ సిపిఎస్తో సంబంధం లేకున్నా కానీ మా సైన్యం అంతా కూడా ఒక 2,000 మంది మేమచ్చి కూర్చుంటుంటే ఆ మీటింగ్లో అనేటువంటి విషయాన్ని మరి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కల్తీ పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత తెలిపారు. నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాఖీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన రాఖీ షాపుల వద్ద ఉన్న తినుబండారాలను తనిఖీ చేశారు. వ్యాపారులు వాటిని తయారు చేసే ప్రదేశాలను తెలుసుకుని తనిఖీ చేసి నోటీసులు జారీ చేయడంతో పాటు వారి దగ్గర నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కూడా ఉన్నారు. విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు, మంచి విలువలతో, మంచి మనసుతో బాధ్యతాయుతమైన పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దడమే నిజమైన విద్య అని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ కిషోర్ కుమార్ అన్నారు. గురువారం చిన్నారులు తమకు రాఖీ కట్టడానికి వచ్చిన సందర్భంలో వారు అభినందిస్తూ 4 మంచి మాటలు అందజేశారు. ఈ వేడుక పిల్లలకు సోదరభావం, ప్రేమ, గౌరవం, బాధ్యత వంటి విషయాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
నిర్మల్ పట్టణంలో రాఖీ పండుగ సందడి నెలకొంది. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకొని మార్కెట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్లకు తరలివస్తున్నారు. వివిధ రకాల డిజైన్లతో ఆకర్షణీయంగా ఉన్న రాఖీలు కొనుగోలులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు స్వీట్ షాపులు సైతం పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో వ్యాపారం జోరందుకుంది. దీంతో రాఖీ పండుగకు ముందు నుంచే నిర్మల్ పట్టణంలో ప్రధాన మార్కెట్లో జనసందోహంతో కలకలలాడుతున్నాయి. కట్ట మీద పెట్టుకుని గ్రౌండ్ లో పెట్టుకోవాలంటే నిర్మల్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్, బచ్పన్ స్కూల్తో పాటు లక్ష్మణ్ జంద, మావడ, సారంగపూర్, నర్సాపూర్ మండల కేంద్రాల్లో కూడా ఈ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, పోలీస్ అధికారులతో పాటు విద్యార్థులకు రాఖీలు కట్టి అన్నా చెల్లెల ప్రేమ ప్రతీకగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రక్షాబంధన్ గురించి విద్యార్థులకు వివరించారు. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల మహాధర్నా, పరిష్కరించకపోతే ఉధృతం చేస్తామని సంఘ నాయకుల హెచ్చరిక. అర్హులైన ఏ ఒక్కరూ కూడా ఓటు తొలగించకపోకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. భూభారతి 22A భూములపై రెవెన్యూ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్, సవరించాలని సూచన. ఈ వార్తలు ఇందరితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.